నువ్వు తాళం బండి అదేం బండి తాళం చేయగాడ వీకినావు. సమోసా ఇచ్చింది దేంగి తింటుండ్రు. వచ్చేసి ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే నిమజ్జనం చేసిరు. హనుమాన్ దేవుడు, అవును భయ్ డైరెక్ట్ కలి కోమైంది. బాగా ఏమైంది కోమానా అవి అమ్మ తోడు ఒక్కసారి చూడు. హలో కాక నమస్తే అందరూ అయితే చెప్తున్నాను. నేనైతే తెలిసి చెప్తున్నా జోర్దార్ అన్న. ఇలా నేను వచ్చేసి మన వీడియో ఏంటంటే ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఎంత కానీ మన వీడియో ఏంటంటే మనం వచ్చేసి మన సిరిసిల్ల బీచ్కి అయితే పోతున్నాం. సిరిసిల్లలో బీచ్ ఎక్కడ ఉందిరా అని మీరైతే అనుకోవచ్చు. మొత్తం అయితే వీడియోని అయితే చూడరు. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిపోయి శ్రావణ్ ఉన్నాడు కదా, అయిపోయి వాళ్ళు తెలుగు లాల్సిన అయితే ఆయనను మీట్ అయ్యి ఆయనను కూడా దొరకపోదాం అన్నట్టు అక్కడికి. ఇప్పుడు నేను వచ్చేసి మన హెచ్ఎఫ్ మీదనైతే పోతున్నా. ఇది వచ్చేసి మా ఊరికి పోయే రోడ్డు, అంటే మన వెమ్లడకి వచ్చే రూట్ అన్నట్టు. సో చూసి కదా, అంతేకాకుండా నేను మన హెల్మెట్ కూడా క్యారీ చేస్తున్నా. ఎందుకంటే రైడ్లో మనం కంపల్సరీ హెల్మెట్ అయితే యూజ్ చేయాలి. చాలా మనం వచ్చేసి అయిపోయి దగ్గర పోయినాక మళ్ళీ కలుద్దాం. అంతేకాకుండా ఇప్పుడు నేను హెల్మెట్ కూడా సైడ్కి ఆపేసి అయితే పెట్టేయాలి. ఇంట్రో కొడదామని సైడ్ పెట్టేసిన అన్నట్టు హెల్మెట్. చలో కాక ఇప్పుడు నేను వచ్చేసి బండికి అయితే సైడ్కి ఆపేసిన. ఎక్కడ అంటే ఇక్కడ మా ముడపల్లి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టెంపుల్ కూడా సూపర్ ఉంటుంది. అది వచ్చేసి నేను ఒక సపరేట్ వీడియో కూడా చేస్తా. ఇప్పుడు వచ్చేసి హెల్మెట్ అయితే క్యారీ చేస్తున్నా. ఇది వచ్చేసి హైకర్. ఇంకా డిఫరెంట్ తీసుకోవాలనుకున్నా కానీ అవి మనకైతే సెట్ కావు. ఇదైతే మనం ఎక్కడికైనా తీసుకోవచ్చు అన్నట్టు, అంటే మనకు సింపుల్గా ఉంటుంది కదా, అందుకే హైకర్ అయితే తీసుకున్నా. చలో ఇప్పుడు వచ్చేసి మనం హెల్మెట్ పెట్టేసి అయితే సీదా మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక లేట్ లేకుండా చలో ఫాస్ట్గా మనం అయితే వెళ్ళిపోదాం. బ్రో ఒక 100 కొట్టు. పెట్రోల్ అయితే కొట్టించేసిన మన హెచ్ఎఫ్లో. ఇప్పుడు మనం వచ్చేసి ఇక సీదా రయ్య ఆకుంటుంటారు. ఇక మన బండిలో పికప్ ఎంత లేదు అంటే హైయెస్ట్ ఇడికెళ్ళి నందిగా మన కాడికి వెళ్ళి సీదా గుసాయించాలి. ఇక చలో కాక సీదా మన వెమ్లాడకి అయితే వచ్చేసిన. ఇప్పుడు మన శ్రవణ్ బాయ్ వాళ్ళ ఇంటికాడ అయితే ఆయన అన్నట్టు. ఇది ఎక్కడ అంటే మన బైపాస్ ఉంటుంది కదా, బైపాస్ దగ్గర. ఇది మన శ్రవణ్ బాయ్ బుల్లెట్ చూడు. ఇప్పుడు అత్తడు ఆ గేట్లోకి వెళ్ళి అత్తడు ఇక పెళ్లి కొడుకు పల్లకిలో పెళ్లి కొడుకు అని అత్తడు. మీ ఫ్లోర్కి వెళ్ళి రావాలి కొద్దిగా మంచి మెల్ల నడుచుకుంటూ అత్తడు అన్నట్టు గంట. అగో బాయ్ అగో టైగర్ ఎంట్రీ అయింది. అమ్మ తోడు అగో అగ్గ అయ్యో అమ్మ తోడు. కానీ ఘోరం అంటే ఘోరం, ఎందుకంటే మనోడు కటింగ్ మొత్తం తీసి పారదేండి సీదా. అగో అరే యార్ బాయ్ నమస్తే రామ్ రామ్. చూడరి మనోడు ఎట్లయింది అనేది. మనోడు ఏ లుక్లో అంటే ఫస్ట్ లుక్లో మంచిగా ఉన్నాడా, ఈ లుక్లో మంచిగా ఉన్నాడు అనేది ఫాస్ట్గా మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయuri. చూడురి ఒక్కసారి చూడురి పెళ్లి కొడుకు డ్రెస్ చూడురి, పెళ్లి కొడుకు డ్రెస్. చలో శ్రావణ్ భాయ్ ఇలా మనం ఎటు పోతున్నాం అనేది నీకు ముచ్చట తెలుసా? అయితే మనం వచ్చేసి మస్తు మంది మనం అడుగుతురు అన్నట్టు. ఏమనంటే మన సిరిసిల్ల బీచ్ చూపెట్టు అని. చలో ఇప్పుడు మనం వచ్చేసి బీచ్ చూపెట్టడానికి అయితే పోతున్నాం. తెలుసుగా శ్రావణ్ i5 వ్లాగ్స్. ఇప్పుడు మనోని కూడా వేసుకొని పోతున్నా సీదా. మనం వచ్చేసి ఇది బ్రిడ్జ్. ఇప్పుడు ఇది మొత్తం మళ్ళా వేరే కావాలి కదా,
అవ్వతుడు బాయ్ కానీ ఇట్లా కట్టే బదులకి మన కరీంనగర్ది కేబుల్ బ్రిడ్జ్ ఉంది ఇప్పుడు మస్తు ఉంటుండే మనం మినార్ పోయి చాయ్ తాగిపోదాం ఇక మినార్ సీదా ఇప్పుడు మనం మినార్కి అయితే వచ్చిన మనం ఉన్నాడు ఒకసారి బాయ్ ఈడ ఛాయ్ ఏం మంచిగా ఫేమస్ ఈడ ఆనియన్ సమోసా ఉంటుంది కానీ వేరే అంటే వేరే ఉంటుంది ఒక్కసారి యూడికో మినార్ రెండు ఛాయ్ చెప్పు బాయ్ ఇంకే అవు అమ్మతో మస్తు అనిపిస్తున్నావు తెలుసా మిర్రర్ పీకు సమోసా ఇచ్చింది దింగి తింటుండు మనడు తీసుకోవాలి అంటాడు చూసినా గిట్టుంటుంది ఇక వేరే అనిపిస్తుంది సమోసా టేస్ట్ చాయ్ టేస్ట్ అవు కాలుతున్నట్టుంది కాలుతున్నట్టుంది ఇద్దరు శ్రావణులు భలే ఉన్నారు కొరుకుతుండు లోపల ఇక్కడ ఈ మినార్లకు వచ్చి ఒక ఛాయ్ను సమోసా వెంబడి వచ్చిన ప్రతిసారి ఒక ఛాయ్ సమోసా తినిపోతాయి ఇంకా మలై ఛాయ్ మస్తు ఉంటుంది ఇలా చలో మొత్తానికి అయితే ఛాయ్ అయితే తాగినాం ఇప్పుడు మన బండి వాళ్ళు ఇచ్చారు అనుకున్నాం రైడర్ ఇప్పుడు ఏంటిదంటే రైడర్ ఐఫై రైడర్ బ్లాగ్స్ ఇప్పుడు మనోడు అయితే మోటో బ్లాగింగ్ చేస్తాడు ఐఫై మోటో బ్లాగ్స్ ఇప్పుడు నువ్వు మోటో బ్లాగ్ మనోడు ఈనాడు బండి మీద చిన్న బండి చిన్న బండి అయినా పెద్ద బండి అయినా మనోడు నువ్వు ఆయన తాళం బండి అదేం బండి తాళం చెక్కాడ వీకినావు చూసినావా కాక మన ముచ్చట ఎట్లుంటుంది అంటే బండికి తాళం ఉంచొచ్చింది డైరెక్ట్ మనోడు కొట్టే కొట్టుడు అట్లా ఉంటుంది బండి గనిక గంత స్పీడ్ రొప్పకు బండి తాళం డైరెక్ట్ చేసి వచ్చింది అవ్వద్దుడు గంత స్పీడ్ పోతావు గిట్ల పెట్టు లాగుంటుంది ఇంకొకటి ఎట్లా అంటే గిట్ల ఉంటుంది ఇట్లా పెట్టి గింది వేయాలి కదా రాదిగా అవును బాయ్ ఈ నాంపల్లి కొట్టి వేరే అంటే వేరే అనిపిస్తుంది ఖర్చు ఉంటుంది గుట్టనే వేరే అంటే నాంపల్లి అనేది ఫీలింగ్ వేరే చిన్న ఉన్నప్పటికీ వెళ్ళి ఎట్లుంటుంది తెలుసా నా ఫీలింగ్ పాము లోపల నిజంగా కృష్ణుడు గుట్టలా పడతాడు నిజంగా అంత చిన్న ఉన్నప్పుడు ఫీల్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ గుట్ట 2 times ఏమో వచ్చిన మళ్ళీ ఒకసారి మనం ఇద్దరం పోదాం ఒకసారి బ్లాక్ కొడదాం అంతేకాకుండా ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడికి వెళ్ళి మన వెబ్లాలకు స్వరంగ మార్గం ఉందని కూడా ఉన్నది అది కూడా చూపెడతాం అప్పుడు మంచిగా మీకు ఇట్లా వీడియో కావాలంటే ఫాస్ట్గా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు నా ఛానల్ మన ఇద్దరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు పక్కా ఇద్దరం కలిసి మంచి వీడియోలు కిరా వీడియోలతో ముంగడికి వస్తాం సో చూసి కదా ఇదే నాంపల్లి గుట్ట మొత్తం కాక మా నాంపల్లి కూడా ఫేమస్ ఏంటంటే పెద్ద పాము చూపిస్తాగు పెద్ద పాము కనిపిస్తుందాగు పావేదో కనిపించలేదు ఇక్కడి నుంచి కనిపిస్తుంది పాము చూడు రీ పాము చిన్నగా ఉన్నప్పుడు మేము కరీంనగర్కి ఇట్లా బస్సులో పోతుంటే ఆ పాము చూడడానికి ఇట్లకి తలకాయ బయట పెట్టి ఇట్లా చూడు మామూలు నెత్తి మీద ఒక్క దెబ్బదే అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది మనం బాయ్కి ఇట్లా దూరంకి వెళ్ళి కాదు నెక్స్ట్ వీడియోలో మంచిగా దగ్గరికి వెళ్ళి ఉంపెడతాం ఐఫై బాయ్ నేను డైరెక్ట్ బాగా కొడతాం అంతేకాకుండా మనకు నాంపల్లి గుట్ట మీద మన రాజులు ఆడిన అష్టచెమ్మలు ఉంటాయి చూసినావా అష్టచెమ్మలు మేకపులి అని ఆటలు ఉంటాయి చూసినావా అంటే ఇట్లా మన తాత వాళ్ళు ఆడతారు చూడు ఇట్లా గంపలు అనుకుంటారు జూదం ఆడతారు నాకు అసంటివి కూడా గుట్ట మీద ఉన్నాయి అవి మీకు కంపల్సరీ ఉంపెడతా మీరు వచ్చేసి ఫాస్ట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు చాలా మనం వచ్చేసి అనుపురం దగ్గరనే అవుతున్నాం అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి అనుపురం తర్వాత ఒక 2-3 విలేజ్లో ఉంటుంది ఆ తర్వాత మీకు మన బీచ్ అయితే ఉంపెడతా సీదా
తోడు ఈ బ్రిడ్జి కాడికి వచ్చుడేమో కానీ ఆ ఫీల్ వేరే ఉంటుంది కాక. ఎందుకంటే మనం బ్రిడ్జికి వెళ్తాం అలా బ్రిడ్జి మొత్తం ఎంత దూరం ఉంటుంది అంటే ఒక 300 మీటర్లు ఉంటుంది. 300 మీటర్లు ఉంటుంది. బ్రిడ్జి అంటున్నావా? అంటే ఇటు అటు 3 కిలోమీటర్లు ఉంటుంది అంటే ఒక్కసారి చూద్దాం మనం కూడా ఎంత దూరం ఉంటానే. మాకు కూడా ఐడియా లేదు. మీకు ఇంకా వచ్చినట్లయితే ఇంకా కామెంట్ అయ్యేది. ఇప్పుడు మనం అయితే బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. ఈ బ్రిడ్జ్ ఎక్కితే ఎట్లా అంటే మన హైదరాబాద్ పోతే చూసినావా ఆ ఫీల్ అవుతుంది. మన ఫ్లైఓవర్ ఎక్కిన ఫీల్ అవుతుంది. ఒక్కసారి చూడరి వేరే ఉన్నది. అమ్మ చూడ కానీ కోమా అంటే కోమా ఉంది. బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం సీదా. పొలాల కంటినే నీళ్ళు. బ్రిడ్జ్ ఎక్కేసాం మొత్తానికి అయితే ఫైనల్ గా. మొత్తం ఇది వేరే ఉంది కదా. దత్తాత్రేయ స్వామి టెంపుల్ అక్కడ మధ్యలో ఉన్నది. మనకు దత్తాత్రేయ స్వామి ఎట్లా అంటే ఫస్ట్ విలేజ్ లో ఉన్నప్పుడు ఒక చిన్న కొండ మీద ఉంటే టెంపుల్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఎట్లుందంటే మొత్తం చుట్టూరంగా వాటర్ అంటే వాటర్ కాబట్టి మనకి ఎట్లా అంటే ఒక చిన్న ఐలాండ్ మీద దేవుడు ఎట్లుంటే ఫేమస్ అయిపోయింది. మనకి ఇట్లా బ్రిడ్జ్ మీద నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుడు కంపల్సరీ మొక్కుతారు. ఎందుకంటే ఇక్కడ మన కరీంనగర్ చుట్టుపక్కల కూడా ప్రతి ఒక్కరికి కూడా తెచ్చి దత్తాత్రేయ స్వామి టెంపుల్ అన్నట్టు. ఒక్కసారి యూడూరి మనం వచ్చేసి అక్కడ ఉంటుంది మనకి దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఇప్పుడు మనం మెయిన్ బ్రిడ్జ్ మీదకి అయితే ఎంట్రీ అవుతున్నాం. మీకు బ్రిడ్జ్ మీదకి మనం బ్రిడ్జ్ మీదకి పోయినాక మీకు మంచిగా కనిపిస్తుంది దత్తాత్రేయ స్వామి టెంపుల్ అన్నట్టు. సో చూస్తున్నారు కదా అక్కడ మనకు చిన్న ఐలాండ్ లెక్క కనిపిస్తుంది కదా, అదే మనకు వచ్చేసి అక్కడ కనిపిస్తున్న ఐలాండ్ వచ్చేసి మనకు అదన్నట్టు దత్తాత్రేయ స్వామి టెంపుల్. అది వచ్చేసి ఇక్కడ మనకి వచ్చేసి సంథింగ్ ఎప్పుడో కానీ ఒక 3 days అయితే మనకి జాతర అవుతుంది. అంటే అయిపోయిందా అయిపోలేదు మాకైతే ఇంకా తెలియదు. అది తెలుసుకో మాత్రం కంపల్సరీ షిప్పు పెడతారు. అప్పుడు పడవలతో మనకు పెడతారు. 3 days ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మనకు పొద్దుపాకోళ్ళకు ఈ సంకపల్లి ఇటు టచింగ్ ఉన్న వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది అది ఎప్పుడైతే జాతర అనేది. సో ఫైనల్గా బ్రిడ్జ్ అయితే తీసినాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ముంగట్టుకుంటాం. దీనికి వెళ్ళి మనం పోతే మనకు అటు సైడ్ కొంచెం బీచ్ ఉంటుంది అన్నట్టు. ఇది మస్తు మంది ఏమో నా మొన్న ఒక సంథింగ్ షార్ట్ ఎవరో పెట్టేసి అదే. అయితే చాలా మంది ఏంటంటే అక్కడ చైర్స్ గిట్లు ఉన్నాయి. ఒక్కసారి అక్కడ వైట్ వ్యూ అన్న ఎట్లుంది అని అంటే చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే మన కరీంనగర్ చర్చ్ చూసినావా ఏం అట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఎట్లున్నది ఏం కదా అనేది చూపెడతా కంపల్సరీ. ఇప్పుడు మనం వచ్చేసి వచ్చినాం మనకు కొదురుపాక ఇటు కరీంనగర్ ఇటు మనకు బోయినపల్లి ఈ సర్కిల్ చూసిరా. ఇక్కడ వచ్చేసి పోలీసు ఉంటాడు. ఇప్పుడు ఒక పోలీసు ఉంటాడు ఇక్కడ. మనం చౌరస్తా నుంచి ఎటు మనం ఇటే కదా పోడు. ఓకే ఇటు ఓ బాయ్ ఇటు 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 ఓహో హో ఘోరం ఉన్నది. ఇటే అదే ఇట్లా బాగా ఎత్తి చేసిరు కదా అచ్చం చేసిరు తోవా ఓ బాయ్ రైడర్ మీకు వచ్చేసి ఒక స్పెషల్ బాయ్ అనేది ఏం పెడతా. చింటూ బాయ్ నమస్తే. చింటూ బాయ్ ఫీలింగ్ ఎవర్రా మీరు అంతా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. నన్ను తెలియకుర్రా. ఇక్కడ మనకు మడెల్లయ్య స్వామి టెంపుల్ గిట్ల ఉంది. మనకు వచ్చేసి ఇదే రూట్ అన్నట్టు. అగో అంటే మనకు మెయిన్ రోడ్ ఎక్కడ అన్న ఇట్లా మనకు మెయిన్ రోడ్ ఫీల్ అవుతుంది. మెయిన్ రోడ్ కానీ వాటర్ బాగా మొత్తం మునిగిపోయింది అట్లా. అగో ఇక్కడ మనకు చూడడానికి మంచిగా ఒక ఫీల్ ఉంది. మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే వద్దున్నాం. మొత్తం వేరే అంటే వేరే ఉంది. అంటే అన్న
మన గోవా అంతా కాకపోయినా కానీ మన లోకల్ గా అంటే మైండ్ ఫ్రెష్ గానికైతే ఫస్ట్ మంచిగానే ఉండే కానీ ముచ్చట ఏమైందంటే వాటర్ బాగా వచ్చే వరకు మొత్తం అంతా డస్ట్ అంతా మొత్తం అంగడంగడైంది అట్లా. అంటే ముందు ఎట్లుండే తెలుసా, ఇప్పుడు ఇక్కడ ఉంది ఏరియా మొత్తం రోడ్ మంచి అప్పుడు మంచిగా ఉండే. మొన్న వర్షాలు పడడానికి మొత్తం వాటర్ ఫుల్ అయిపోయినాయి, అందుకే మొత్తం అంగడంగడైంది. అంతేకాకుండా ఇట్లా మనకు లోకల్గా అంటే కొంచెం చిన్నగానైనా కానీ రిలాక్స్ కావాలి, ఎంజాయ్ చేయాలన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే ఈ వాటర్ ఇక్కడ కూర్చొని చైర్లు కూడా వేయించారు కదా, అన్ని మంచిగా చైర్లు వేయించారు. చైర్లు వేయించారు కాబట్టి కొంచెం రిలాక్స్ కావచ్చు. ఇక్కడ మస్తు అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి వేరే ఉంది చూడు, మనకు వచ్చేసి అబ్బా బ్రిడ్జ్ బాగా దూరం ఉన్నది అన్న, 1 km ఉంటుంది పక్క. మంచిగా ఉంది. మనకు వచ్చేసి ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే నిమజ్జనం చేసిరు. హనుమాన్ దేవుడు, నిమజ్జనం చేసిరు దేవుణ్ణి. చలో ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడి నుంచి మనము గేట్ల దగ్గరికి పోవాలంటే మనం లోకల్కి వెళ్ళి అయితే పోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఎప్పటికెళ్ళి కూర్చున్నా ఆ పోలీస్ జీప్ అయితే అక్కడనే ఉంటుంది. మనం వచ్చేసి కొదురుపాక లోకల్కి వెళ్ళిపోయి అయితే మనం వైబట్ చూద్దాం అన్నట్టు. మనం ఆల్మోస్ట్ కొదురుపాకకి వెళ్ళి లేకపోతే కొదురుపాక దాటి వెళ్తాం, నాకైతే ఐడియా లేదు. అక్కడ పోయినాకనే అయితే చూద్దాం. అదే ఇక్కడ నుంచి అనుకుంటున్నా. అయితే నేను ఒక 2 times ఏమో చూసిన. ఓ బాయ్ గేట్ల కాడికి ఓడినాగానేనా బాబు? ఇట్లా అవుతుంది గేట్ల కాడికి? ఓకే, థ్యాంక్ యూ బాబు. ఎంత మంచి చెప్తున్నా. అట్లా ఉంటే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు మన ఏజెంట్లు ఉండరు. తెలియదు అట్లా అడిగినా నువ్వు అవన్నీ వచ్చి అన్నాడు కానీ ఓ బాగా ఇక్కడ ఫీల్ వేరే ఉంది కదా. అంటే ఈ లైటింగ్ అనేది మంచిగా ఉంది. మనం వచ్చేసి మన శ్మశాన వాటికి వచ్చే రూట్ నుంచి వచ్చినాం అనుకోరి. శ్మశాన వాటికి కట్టుకెళ్ళి రైట్ వస్తే మనకు వచ్చేసి రోడ్ అయితే కనిపిస్తుంది. మంచి ఫీల్ ఉన్నది, పర్లేదు. అంటే మంచిగా గేట్ కాడికి తోవ మంచిగా ప్లాన్ చేసేది. ఇందాక ముంగట ఇంకో కమాండ్ లేకుంది కదా, అక్కడ కిందకి వెళ్తే పైకొండ దాకా వస్తుంది. అదే వాటర్ కూడా కనిపిస్తున్నాయి. కొంచెం చెట్లు అడ్డం ఉన్నాయి. అది వచ్చేసి మనకు కరీంనగర్ వెళ్ళే రూట్ అన్నట్టు. కరీంనగర్ పోయిన ప్రతిసారి అనుకుంటుంది అంటే ఇటు రావాలి, ఒక్కసారి అన్నా పోవాలి. మన కరీంనగర్ లో కూడా ఇట్లానే ఉంటుంది సేమ్. అవసరం లేదు ఇక్కడ వాటర్ ఉంటాయి, సేమ్ చెట్లు ఉంటాయి, సేమ్ ఏ రోడ్ ఉంటుంది. అక్కడ పబ్లిక్ రష్ ఎక్కువ ఉంటుంది. ఫ్రీ ఖాళీ కాదు, ఎక్కువ మంచిగా ఫ్రీ. ఇక్కడ ప్రైవసీ మంచిగా ఉంటుంది. మస్తు బస్ ఎంజాయ్ ఇక్కడ వచ్చేసి కిందికి చూస్తే మంచి వాటర్ పాయింట్ ఉంది. అంతేకాకుండా కిందికి చూస్తే మంచి పొలాలు ఉన్నాయి తెలుసా. ఇంకా మంచిగా ఉన్నాయంటే కొంచెం మనకు గడ్డి ఉంటే కానీ లేకపోతే ఇంకా మస్తు ఉంటుంది. మీకు వచ్చేసి ఉప్పడ తెగుడు అటు వచ్చేసి కొంచెం మొత్తం పొలాలు మస్తు ఉన్నాయి. ఓ బాయ్, ఇది వచ్చేసి వాటరు, ఇది వచ్చేసి పొలాలు. మంచి ఫీల్ ఉంది. అంటే ఇక్కడికి వచ్చినానికి అయితే నాకైతే కంపల్సరీ. అక్కడ వచ్చేసి గేట్ల కాడికి పోదాం ఇప్పుడు మనం. అదే సేమ్ మన కట్నం మిట్నా డామ్ లెక్కనే ఉన్నాడు కదా. గొర్రెల బాబు గొర్రె ఆడుకోవద్దు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఊరు కూడా ఉన్నాయి కదా, అంటే డ్యామ్ కిందనే. మనకు డ్యామ్ కింద వచ్చేసి ఒక ఊరు కూడా ఉన్నది. ఈ పొలాలు మంచిగా అనిపిస్తున్నాయి కదా, పొలాలు మస్తున్నాయి. నాకు ఐడియా లేదు. కట్కూరు వెళ్ళమనా?
అవునా? కింద అదే ఉంటుంది. ఒక్కసారి కట్కూరు వెళ్ళమ్మ దగ్గరికి కూడా పోవాలి, మస్తు అనిపిస్తుంది. ఆ కింద విలేజ్ చూడు ఎంత మంచిగా ఉందో. ఈ డ్యామ్ దాటినాక నెక్స్ట్ ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. అవునా? ఆ ఊరికి పోయే తవ్వ కదా, ఆ ఊరికి పోయడానికి తవ్వ కిందికి వెళ్ళి. ఓ మనం గేట్ దాకా వచ్చినాం. ఇక ఊరికి పోనీకి తవ్వ మస్తు ఉన్నాయి కింద పంట పొలాలు. ఇక్కడ పొద్దు పక్కకెళ్ళి మనం దాదాపు మస్తు దూరం వచ్చినాం. ఓ అమ్మ తోడు మనోడు పెద్ద పెద్ద బండలు ఎక్కిస్తుంది సీదా. వాటి ఓనికి లేదు కావచ్చు బాయ్. నో ఎంట్రీ బోర్డు బాయ్. ఒక్కొక్కడ కింద కూడా మంచి ఫీల్ ఉన్నది. అక్కడ గొర్రె పిల్లలు అమ్మతోడు అన్న కింద మంచిగా ఉంది కదా ఫీలు. అటు కిందికి వెళ్దామా? కాగా అమ్మ తోడు మన బీచ్ అంటే అక్కడ కుదురుపాక అక్కడ ఉన్నది అనుకున్నాం, కానీ అసలైన బీచ్ ఫీల్ ఎక్కడ అంటే మన కింద ఉన్నది. వేరే అంటే వేరే ఉంది. ఒక్కసారి డ్యూడురి మనకు వచ్చేసి మొత్తం వాటర్ ఉన్నాయా. ఇది వచ్చేసి మన గేట్లు లోపలికి అయితే నో ఎంట్రీ డైరెక్ట్. మన శ్రావణ్ బాయ్ డైరెక్ట్ కలిసి కోమైంది. బాగా ఏమైంది కోమానా? అవి అమ్మ తోడు ఒక్కసారి చూడురి. కిందికి వెళ్ళి ఎట్లా ఇట్లా బండల మీదకి వెళ్ళిపోయి వేరే ఉంది అక్కడ కింద చూడు. ఓ మనకు అక్కడికి వెళ్ళి రావాలి ఇప్పుడు. మళ్ళీ ఇట్లా పోయి అక్కడికి వెళ్ళి ఇట్లా రావాలి. కింద మంచి ఫీల్ ఉన్నది కనుక అక్కడ మంచి ఫీల్ ఉన్నది. కాగా ఫైనల్గా ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చినామంటే అక్కడ మీద కనిపిస్తుంది గేటు, అక్కడికి వెళ్ళి ఇట్లా తిరిగి ఇక్కడికి వచ్చేసినాం. చలో కాక చూసిరు కదా, అంటే ఇది వచ్చేసి మన పార్ట్ 1 అన్నట్టు. ఎందుకంటే లెంత్ అయితే ఇక్కడికి ఎక్కువ అయిపోయింది. అయిపోయాను నేను ఎట్లా వచ్చినాం ఏం కదా అంటే మీకు చూపించడానికే నేను ఈ పార్ట్ 1 తీసిన. అంతేకాకుండా ఇక్కడికి ఎట్లా చూడు ఏం కదా మీకు మొత్తం అయితే A to Z చూపించిన అన్నట్టు. మన వెంబడాడు ఈ కుదురుపాక బ్రిడ్జ్. ఇప్పుడు వచ్చేసి మీకైతే పార్ట్ 2లో మేము ఇక్కడ ఏమేమి చేసినాం, అంతేకాకుండా గేట్ల దగ్గర పోయినామా పూలేమా, ఇక్కడ మనకు కొన్ని విగ్రహాలు కూడా నిమజ్జనం చేసి అవన్నీ అయితే చూపెడతా. చలో మీరు వచ్చేసి ఈ వీడియో ఎట్లా అనిపించిందని ఫాస్ట్గా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చలో మనం వచ్చేసి పార్ట్ 2లో అయితే మళ్ళీ కలుద్దాం.